అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఇంగో మీకు 2 కుర్చీలు చూపిస్తున్నా. ఎప్పటినుంచో కుర్చీలు అంటే మాకు ముందు మంచం ఉండేది. మంచం కింద నుంచి మంచం లాక్కునేటట్టు ఉండేది. కింద మంచం లాక్కుని కూర్చుంటే పై మంచం బ్యాక్ సపోర్ట్గా ఉండేది. అందుకని మాకు ఇది వరకు మంచం అదే కుర్చీలు అవసరం లేదు. మా ఇంట్లో అనుకోకుండా ఒకసారి నల్లులు వచ్చినాయి, అన్నీ పాడేసానని చెప్పి వీడియో పెట్టాను కదా. అప్పుడు మొత్తం మంచం అన్నీ, కింద మంచం పై మంచం పరుపు అన్నీ పాడేసా. అప్పటి నుంచి వచ్చిన వెంటనే కింద అలా కూర్చోవాలి, స్టూల్ మీద కూర్చోవాలి, బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఎప్పటి నుంచో మాకు కుర్చీలు అవసరమే లేదు ఆ మంచాలు ఉండడం బట్టి. కుర్చీ కొనుక్కుందాం అనుకున్నా, అస్సలు అవ్వలేదు. మొన్న తీసుకున్నాను నేను. ఎలా ఉన్నాయి అందరూ, ఇవి 1000కి 2 అంటే లేదు 500కి వస్తాయి, 600కి వస్తాయి, నువ్వు ఎక్కువ ఎట్టి తీసుకున్నావు అంటున్నారు. చూడండి బాగున్నాయా? నేను ఎక్కువ పెట్టి తీసేసుకున్నాను అంటారా? తెలిస్తే కామెంట్ చేయండి. కానీ నాకు కూడా అనిపించింది, కానీ నాకు తెలియదు కదా, నేను ఎప్పుడు తీసుకోలేదు కాబట్టి ఇంకా ఏం చేయలేం. ఇంకా అతనికి మా సంతు అంటే వీక్లీ వస్తాడు. 500 ఇచ్చేసి సైజ్ తీసేసుకుంది. నేను లేని ఇంటి దగ్గర వంటకి వెళ్ళా, మా చెల్లి తీసేసుకుంది. ఏం చేద్దాం, ఏం చేయలేం కదా. అప్పటికే మీరు తీసుకుంటానంటేనే బయటికి తెస్తాను అన్నాడంట ఆయన. సరే ఫ్రెండ్స్, ఇగో నాకు ఈ 2 కుర్చీలు, ఇంకొకటి 20 సంవత్సరాలు బట్టి మా అమ్మది మా నాన్నది ఫోటో కట్టిద్దాం అనుకుని కట్టించలేదు కదా. ఇది అమ్మ నాన్న ఫోటో మీద లైట్ పడుతుంది కదా, మీకు సరిగ్గా కనిపించట్లే. ఇప్పుడు చూడండి బాగా కనిపిస్తుంది. అనుకుని ఇప్పుడు కట్టించుకోగలిగాను. చాలా హ్యాపీగా ఉంది. ఏదన్నా చిన్న విషయమైనా కూడా మనం త్వరగా చేయలేం కదా, మనమే హెల్ప్ చేయాలి కాబట్టి నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. నేను చేసే చిన్న చిన్న విషయాలైనా కూడా అది చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సరే, నా అలాగే మీరు చాలా చెయ్యాలి అనుకుని చేయలేకపోతున్నారు. ఒక్కొక్కటి మనం చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్తో చేసుకోవాలి. బాయ్.